ఇంటర్ తర్వాత ఐఐటి జేఈ నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. ఐఐటి జేఈ అండ్ నీట్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ అకాడమీ మాధాపూర్. ఐఐటి జేఈ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నీట్ కానివ్వండి, ఆ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే దే షుడ్ బి రెడీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టాపర్స్కి మాత్రమే ఐఐటీలో నీట్లో సీట్ వస్తుంది అని కాదు. యావరేజ్ స్టూడెంట్ అయినా ఒక టైంని మేనేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఎవరైనా దే కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ టాపర్స్. ఎవ్రీ టాపిక్ తర్వాత వాళ్ళకి ఇమీడియట్ రివిజన్ ఉంటుంది. సో వాళ్ళు దాని మీద నేర్చుకుంటారు. మనం ఫెసిలిటీస్ అంటే స్పెషల్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా సీనియర్ లెక్చరర్ నుంచి దే కెన్ గో అండ్ క్లారిఫై దే డౌట్స్. ఎవరో చెప్పారని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవద్దు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ, ఎక్కడ చదవాలి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ అకాడమీ మాధాపూర్. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్కి, అలాగే వీళ్ళు ఐఐటి జేఈ అండ్ నీట్కి ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ని, అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అకాడమీ మాధాపూర్ బ్రాంచ్ నుండి ప్రిన్సిపల్ శాంతి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చూస్ చేసుకునేటప్పుడు, బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు అంటే పిల్లలు బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ చెప్పారనో, లేకపోతే ఇంకెవరో చెప్పారనో, ఫ్రెండ్స్ తీసుకున్నారనో, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్తో పిల్లలు అటువైపుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళకి ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మ్యాథమెటిక్స్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా మ్యాథ్లో, ఓకే, లైక్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ వాళ్ళకి ఈజీగా ఉంటుందా, లాజికల్గా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, హౌ ఫార్ దే ఆర్ ఏబుల్ టు డూ అనేది వాళ్ళకి ఆ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో వాళ్ళు మ్యాథ్ వైపుకు వెళ్ళాలి అనుకుంటే మ్యాథ్స్లో వాళ్ళు క్లియర్గా ఉండాలి ఫస్ట్. సో దే షుడ్ బి రెడీ. వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట ఏదైనా తీసుకోవడానికి. ఇన్ కేస్ వాళ్ళు ఇటు మన సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళాలనుకోండి కంప్లీట్గా, సో వాళ్ళు ఎంతవరకు దాని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఓకే, ఫర్దర్ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, దీని మీద బేస్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని కంప్లీట్గా వాళ్ళు చెప్పారనో, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేశారనో, పేరెంట్స్ కూడా ద సేమ్ వే వాళ్ళు కూడా ఏంటంటే ఇది బాగుంటుంది అది బాగుంటుందని వాళ్ళ ఓన్ ఫీలింగ్ కాకుండా పిల్లలకి వాళ్ళ క్యాపబిలిటీ ఎంతవరకు ఉంది, ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది, వాళ్ళు ఎంతవరకు ఏది ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళతోనే డిస్కస్ చేసి, రైట్, ఓకే, ఆ డెసిషన్ ప్రకారం వాళ్ళకు కూడా ఆ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఇస్తే బోత్ సైడ్స్ నుంచి హ్యాపీగా వాళ్ళు కంటిన్యూ చేసుకోగలుగుతారు, ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా. రైట్, అది ఇంపార్టెంట్. ఓకే. బట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి లైఫ్ లాంగ్ ఎప్పటికైనా రాసుకోవడానికి. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే మనకు ఐఐటి జేఈ కానీ నీట్ కానీ ఉందో, అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారంటే అందరూ అదే గోల్గా అదే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేయరు. మధ్యలో కొంతమందికి క్రియేట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్, లేదంటే కొంతమందికి పోవచ్చు కూడా. బట్ పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు పక్కా ఇదే చేయాలి అని చెప్పి. అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వాట్స్ యువర్ మెసేజ్? కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఫస్ట్ ఐఐటి జేఈ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నీట్ కానివ్వండి, ఆ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే దే షుడ్ బి రెడీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆబ్వియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకే. సో వాళ్ళు అది ఎంతవరకు తీసుకోగలము, ఆ స్ట్రెస్ ఎంతవరకు తీసుకోగలం మనం, అండ్ ఎంతవరకు మన టైం స్టడీస్ మీద పెట్టుకోగలము, ఎంత కాన్సన్ట్రేట్ చేయగలము, ఓకే, ఎంత ఇంట్రెస్ట్ మనకి దాని సైడ్ ఉంది అనేది ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ దే హ్యావ్ టు డూ. రైట్, ఓకే. అండ్ ఆ తర్వాత వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వీళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్తుంది, ఓకే. వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యారనుకోండి, ఆబ్వియస్గా అదే కనిపిస్తుంది మనకి రిజల్ట్. సో ఎక్కడ జాయిన్ అయిన తర్వాత కాంపిటీషన్ ఇస్ కంపల్సరీ, ఓకే. సో వీళ్ళు ఎంతవరకు కంపీట్ చేయగలరు, ఎంతవరకు అది తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకురాగలరు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ దేర్. ఓకే, ఓకే, ఓకే. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఐఐటి జేఈ కానీ నీట్ కానీ క్రాక్ చేయాలి అంటే వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉండాలి, అండ్ స్పెషలీ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి మ్యామ్ దీనికి? ఇట్స్ లైక్ అది యావరేజ్ స్టూడెంట్ క్రాక్ చేయగలరు, లేకపోతే టాపర్స్ చేయగలరు, ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా 10th వరకు ఒక రకంగా చదువుతారు. లేటర్ ఆన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళే డెవలప్ అవుతారు. దే స్టార్ట్ థింకింగ్ బై దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు మేము చేయగలము, మేము ఈ కాంపిటీషన్లో ఉండగలము,
ఓకే ఇస్ ద ఫస్ట్ థింగ్ వాట్ దే హ్యావ్ టు డూ. Okay. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అండ్ దే షుడ్ బి రెడీ. ఓకే వాళ్ళు ఆ స్ట్రీమ్లో అటువైపు వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉండాలి సెల్ఫ్గా. రైట్. ఓకే ఇన్ దట్ కేస్ వాళ్ళు మేము టైం ఇవ్వగలము, మేము టైం మేనేజ్ చేసుకోగలము, మేము నా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోగలము అనుకుంటే హూఎవర్ దట్ ఈస్ దే కెన్ ఈజీలీ డూ దాట్. సో యూజువలీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో కూడా పక్కా వీళ్ళు ఐఐటి నీట్ క్రాక్ చేసే బ్యాచ్ అని చెప్పేసి, బట్ కొంతమందికి ఆ రైట్ ట్రాక్ అనేది ఉండదు. సో అందరూ క్రాక్ చేస్తారని చెప్పలేం కదా, అయితే ఆ వార్నింగ్ సైన్స్ ఇస్తారు కొంతమంది, అంటే వీళ్ళకి ఇది రైట్ పాత్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ వార్నింగ్ సైన్స్ అంటే మనము ఎలా మెజర్ చేసుకోవచ్చు మ్యామ్? వార్నింగ్ సైన్స్ అంటే మనకి వెన్ వీఆర్ విత్ ద చిల్డ్రన్, మనకు స్టూడెంట్స్తో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అది తీసుకోలేకపోతుంటారు. టాపిక్స్ వాళ్ళు ఓకే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళు చదువుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి డన్. కాకపోతే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావు, ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతుంటారు. ఓకే ఈ ఇవన్నీ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే అది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ వాళ్ళకి అది ది బ్రెయిన్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఒక లిమిట్ దాటి వెళ్ళిపోతుంది అని మనకి వాళ్ళ బిహేవియర్ వైజ్ ఆర్ వాళ్ళు చూపిస్తున్న సిమ్టమ్స్ యాజ్ అ సెట్ అది ఈజీగా మనకి అర్థమైపోతుంది. సో అలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది మనం. సో ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, ఓకే లైక్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఓకే ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళు బాగా స్ట్రెస్ అవుట్ అయ్యి నెగిటివ్ మూడ్లోకి వెళ్ళకుండా మనం వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసి కొంచెం పాజిటివిటీ వైపు ఇఫ్ వీఆర్ మేకింగ్ దెమ్ మూవ్ దే కెన్ ఈజీలీ మూవ్ టువర్డ్స్ దట్ సైడ్. రైట్. మ్యామ్ ఫైనలీ ఇంత చేసిన తర్వాత ఇఫ్ దే కుడెంట్ క్రాక్ ఐఐటి కానీ లేదంటే నీట్ కానీ, సో అప్పుడు ఏం చేయొచ్చు మరి? ఇట్స్ నాట్ లైక్ ఫెయిల్యూర్ థింగ్, కంప్లీట్గా ఏదో ఫెయిల్ అయినట్టు కాదు. యూ హ్యావ్ అన్ అదర్ ఛాన్స్ ఇఫ్ సీరియస్లీ యూఆర్ లుకింగ్ టు గో ఇన్ టు ఓన్లీ దాట్ థింగ్. సో మీరు ఎక్కడ ఏ పాయింట్లో మీరు వీక్ అయ్యారు, ఓకే ఎక్కడ లాగ్ అవుతున్నారు అనేది చూసుకొని యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ దాని మీద ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే సో అది చేసుకుని నేను ఇంప్రూవ్ చేసుకుని నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తాను అంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ యూ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ స్ట్రీమ్. ఓకే మనకి ఆ స్ట్రీమ్ బేస్ చేసుకొని ఒక్క పాతే లేదు, డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ చూస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ బెటర్ ఫర్ యూ, లైక్ ఫర్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ నీ క్యాపబిలిటీకి నీ ఇంట్రెస్ట్కి తగ్గ పాత్స్ చాలా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ టేక్ ద ఛాన్స్. రైట్. ఎంపీసీ వాళ్ళు ఐఐటి జేఈకి వెళ్తారు అండ్ బైపీసీ వాళ్ళు ఆబ్వియస్లీ నీట్కి వెళ్తారు. బట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో వెళ్ళడానికి కూడా వాళ్ళు అది ఎగ్జామ్ లాంటి అటెంప్ట్ చేయడానికైనా అదొక వాళ్ళకు అంబిషన్ లాగా అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఇది ఎబిలిటీ టెస్ట్ లాగా అని అనుకోవచ్చా? ఎబిలిటీ ఆర్ అంబిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంబిషన్ ఉంది అంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యూ టు రీచ్ దట్ ప్లేస్. ఇప్పుడు ఒక గోల్, ఒక అంబిషన్ పెట్టుకున్నాము అంటే దానికి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, అక్కడికి రీచ్ అవ్వాలి. ఓకే అండ్ ఎబిలిటీ, కమింగ్ టు ఎబిలిటీ థింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దాట్ పర్టికులర్ టాపిక్, నీకు ఎంత ఎబిలిటీ ఉన్నా యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నీకు టుగెదర్ రెండు కలిపి ఉండాలి మనకి, అంబిషన్ అండ్ ఎబిలిటీ. ఓకే అంబిషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ యూ move towards that path and ability is what you have which helps you to do that. So ee renditlo manaki edi lekappoina that gets like we can't go into that. Okay మ్యామ్, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ ప్లానింగ్ కానీ లేదంటే గోల్ సెట్టింగ్ కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలా, లేదంటే ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు? ట్రెండ్స్ అనేది మనకి ఇవాళ ఒక ట్రెండ్ ఉంటుంది, రేపు ఒక ట్రెండ్ ఇస్ లైక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం అలా కాదు చూస్ చేసుకోవాల్సింది. మనకి ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నాము, ఓకే దాంట్లో మనం ఫిట్ అవుతామా లేదా ఆ కెరియర్లో, లైక్ ఆర్ వీ కంఫర్టబుల్ విత్ దాట్, ఇవి చూసుకొని మనకి దాని ప్రకారంగా మనం చూస్ చేసుకోవాలి తప్ప నాట్ డిపెండింగ్ ఆన్ ద ట్రెండ్. ఓకే అండ్ ఆల్సో ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ ప్రోగ్రామ్లో కొంచెము బాగా పర్ఫామ్ చేయలేక కొంచెం వీక్ అయిపోతున్నారనుకోండి, అది ఒక ఫెయిల్యూర్ లాగా కన్సిడర్ చేయొచ్చా, లేదంటే ఎలా మళ్ళీ వాళ్ళకి బూస్టప్ వస్తుందంటారు? ఫౌండేషన్ అనేది వాళ్ళకి ఎప్పుడైనా కూడా మనం బేసిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నుంచి ఇవ్వడం కోసం అని చెప్పి ఇస్తున్నాం. ఓకే దట్ ఈస్ నో సచ్ ఫెయిల్యూర్ కానీ అందులో, లేకపోతే ట్రై చేయకూడదు అనేది ఏమీ లేదు. ఓకే వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు అంటే దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్. ఓకే దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్ అండ్ అక్కడ నుంచే వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడే ఇనిషియల్ స్టెప్స్లోనే అది ఫెయిల్యూర్ అనుకున్నాము అంటే దే కాంట్ గో అహెడ్. సో ఆ స్టెప్ అనేది వాళ్ళు తీసుకోలేరు. అక్కడ నుంచే దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్ అండ్ స్లోలీ దెల్ గో టువర్డ్స్ ద గోల్. ఓకే
బట్ ఒక క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క స్టూడెంట్ పేస్ ఒక్కలాగా ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది మెల్లగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ అది కోపప్ చేయలేకపోతే వాళ్ళ స్టూడెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలి మ్యామ్ అసలు? ఎప్పుడైనా పిల్లలకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మన 100% ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, పక్కన పిల్లలతో కంపేర్ చేసుకోవడం, ఇది అంతా వాళ్ళకేంటంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తుంది తప్ప, వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇవ్వదు. ఓకే. సో, వాళ్ళ 100% ఇవ్వగలిగితే ఓకే. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఓకే. సో, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గివ్ వాటెవర్ దే క్యాన్. సో, అక్కడే వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ వాళ్ళ స్కోర్ వాళ్ళకొస్తుంది. మేబీ 1 or 2 days హియర్ అండ్ దేర్. ఓకే. 1 or 2 మార్క్స్ హియర్ అండ్ దేర్. బట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. ఓకే. సో, యూజువల్లీ ఐఐటీ, నీట్ ప్రిపరేషన్‌లో యూజువల్లీ మార్కెట్‌లో అయితే కొన్ని మిత్స్ ఉంటాయి. పేరెంట్స్ దగ్గర కొన్ని మిత్స్ ఉంటాయి. అండ్ చదువుకునే స్టూడెంట్స్ దగ్గర వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. బట్ మీరు విన్న మిత్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విన్నది ఏంటి? ఏం చెప్తారు? ఐ కెన్ సే లైక్ టాప్ స్కోరర్స్, హ్మ్. ఎక్కువ టాపర్స్ అన్నిట్లో లైక్ సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ ఉన్నారు అంటే దే కెన్ గో విత్ ఐఐటి. హ్మ్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ వాట్ వీ లైక్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కూడా ఏంటంటే, నాకు ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను నేను, అందులో ఐపీలో ఇన్ని వచ్చినాయి, లేకపోతే నాకు 10th ఇన్ని వచ్చినాయి, నాకు ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఇన్ని వచ్చినాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ టాపర్స్కి మాత్రమే ఐఐటీలో ఇట్లో సీట్ వస్తుంది అని కాదు. ఓకే. హూఎవర్ ఇస్ ఇంప్రూవింగ్ దేర్ లెవెల్ బెస్ట్, దాన్ని రీచ్ అవ్వడానికి యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా వర్క్ చేస్తూ స్కెడ్యూల్ చేసుకుంటూ వాళ్ళ ప్లానింగ్ చేసుకుంటూ ఒక టైంని మేనేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఎవరైనా దే కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ టాపర్స్. ఓకే. సో, దట్స్ ద బిగ్గెస్ట్ మిత్. ఎస్. ఓకే. మ్యామ్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ కోచింగ్ ఒకసారి ఎన్రోల్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ వాళ్ళ మైండ్‌లో ఉండాల్సిన థింగ్స్ ఏంటి? వాళ్ళు ఏమేమి అబ్జర్వేషన్‌లో ఉండాలంటారు? వాళ్ళు ఇలాంటి ఒక లైక్ పాత్ చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళ పిల్లల కోసం హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ ఎక్కడ దాకా ఉంది, ఓకే, వాళ్ళ ఎబిలిటీ ఎక్కడ దాకా ఉంది, స్ట్రెస్ తీసుకోగలరా లేదా, ఈ కాంపిటీషన్ అంతా వాళ్ళు కెన్ దే కంపీట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఇవన్నీ ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసుకోవాల్సింది. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఆ సబ్జెక్ట్లోకి మూవ్ చేసాం అనుకోండి, మనం ఎంత స్ట్రెస్ ఇచ్చినా వాళ్ళకి ఎంత ప్రెషర్ ఇచ్చినా పేరెంట్స్ సైడ్ నుంచి ఇట్ విల్ నాట్ బీ డన్. అదే వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళంతటా వాళ్ళు మూవ్ అయ్యారనుకోండి, మనం ఏమీ చెప్పకపోయినా దే కెన్ క్రాక్ దేర్ ఓన్ థింగ్స్. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. సో, ఎడ్యుకేషన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో 10th తర్వాత ఇంటర్మీడియేట్ ఈ స్టేజ్‌లో ఎంత ఇంపార్టెంటో, ఆ స్టేజ్‌లో ఎంత క్రూషల్ అంటాం. ఎందుకంటే మిస్టేక్స్ కూడా చేయొద్దు అసలు. వన్స్ ఒక్కసారి బ్రాంచ్ సెలక్షన్‌లో గానీ, లేదంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో గానీ, అండ్ ఆ తర్వాత కెరియర్ బిల్డింగ్‌లో ఎలాంటి మిస్టేక్ చేయలేము. అసలు ఛాన్స్ తీసుకోలేము. సో, మీరు యాజ్ ఎ ప్రిన్సిపల్ నా స్టూడెంట్స్ ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు అనేలాగా ఉండే ఆ మిస్టేక్ ఏంటి మ్యామ్? ఎవరో చెప్పారని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవద్దు. హ్మ్. ఓకే. మీ ఫ్రెండ్స్ తీసుకున్నారని, లేకపోతే మీ రిలేటివ్స్ చెప్పారని, పేరెంట్స్ సజెస్ట్ చేశారని, ఓకే. సో ఆల్ దిస్, లేకపోతే మీ టీచర్స్, ఓకే ఫైన్, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఐడియాని వాళ్ళు మీకు చెప్తున్నారు. ఓకే. యూ చూస్ ద బెస్ట్ థింగ్. ఓకే. యూ నో వాట్ యు ఆర్. సో మీ ఎబిలిటీ ఎంతవరకు ఉంది, మీరు ఏది అయితే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, దేని వైపుకు వెళ్తే మీరు దాన్ని క్రాక్ చేయగలరు అనుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనేది మీకే బాగా తెలుస్తుంది. Okay. సో నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆ సబ్జెక్ట్లోకి మూవ్ అవుతాను. స్పీక్ టు యువర్ పేరెంట్స్. ఓకే. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్తారు. హ్మ్. సో ఓన్లీ వెన్ యూ డిస్కస్, మీరు పేరెంట్స్తో మాట్లాడినప్పుడే మీకు వాళ్ళ వైపు నుంచి సజెషన్స్ ఆర్ అడ్వైస్ వస్తుంది. అలాగే మీకు తెలియని కొన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో తీసుకున్నారనో లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పారో అనో దాని వైపుకు మూవ్ అయ్యారనుకోండి, ఫ్యూచర్ విల్ బీ స్ట్రెస్ఫుల్. ఓకే. మనం That is the ఫేస్ thing. చేయాల్సింది కాబట్టి. యాహ్! మ్యామ్ అండ్ ఆల్సో సిలబస్ కంప్లీషన్‌లో ఒక పేస్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యాకల్టీ గానీ, లేదంటే స్టూడెంట్స్ ఒక్కోసారి వాటిని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వీకెండ్ ఎగ్జామ్స్ కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తాయి స్టూడెంట్స్‌కి ఎంత కాదనుకున్నా. ఎందుకంటే ఈ వీక్ ఈ సిలబస్, ఈ పాయింట్, ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి. అదయిపోతే మళ్ళీ వీకెండ్ ఎగ్జామ్. ఒక్కవేళ దానిలో క్రాక్ చేయలేకపోతే, అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆ చాప్టర్‌లో వాళ్ళు వెనకబడిపోతారు కదా! సో, అలాంటి స్టూడెంట్స్ కోసం మీరు ఏ స్పెషల్ కేర్ తీసుకుంటారని అకాడమీలో? సి మీరు అడిగినట్టు వీకెండ్ టెస్ట్ అనేది స్ట్రెస్ఫుల్గా వాళ్ళు అప్పుడు రాస్తున్నప్పుడు ఉంటుంది. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మంత్ అండ్ గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి దే ఫీల్ ఇట్ ఈజీ. హుహు. అరే ఇదంతా మనం ఆల్రెడీ చదివేసిన సిలబస్, ఆల్రెడీ మనం చదివిన పోర్షన్ అనే వాళ్ళకి అప్పుడు దే ఫీల్ ఇట్ లైక్ ఓకే కంఫర్టబుల్గా. సో
స్టార్టింగ్ బిగినింగ్ అది ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఎవరన్నా దే ఫీల్ ఇట్ లైక్ అరే డిఫికల్ట్గా ఉంది, కొంచెం స్ట్రెస్ఫుల్. బట్ సేమ్ థింగ్ నువ్వు సెకండ్ టైం చదువుతున్నప్పుడు యూ ఫీల్ కంఫర్టబుల్, అండ్ థర్డ్ టైం ఫోర్త్ టైం రిపీటెడ్గా చదువుతున్నప్పుడు లాస్ట్ ఫైనలీ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ మనకి ఏంటంటే ఒక్కసారి జస్ట్ ర్యాండమ్గా చూసుకున్నా కూడా యూ కెన్ డూ ఇట్. ఓకే. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ గెయినింగ్ విత్ దాట్. అండ్ అందుట్లో మనకి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి కొంచెం లాగ్ అవుతున్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇటు రివిజన్ క్లాసెస్ ఉంటాయి. యాజ్ అ సెడ్ లైక్ ఎవ్రీ టాపిక్ తర్వాత వాళ్ళకి ఇమీడియట్ రివిజన్ ఉంటుంది. సో వాళ్ళు దాని మీద నేర్చుకుంటారు. సో ఇక్కడ మిస్టేక్స్ చేసే పిల్లలకి ఏంటంటే స్పెషల్గా ఫోకస్ చేసి వాళ్ళకి ఏ టాపిక్లో క్లారిటీ మిస్ అయింది, ఏ టాపిక్లో వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు చదువుకుంటే వాళ్ళు దాన్ని ఈజీగా రీచ్ అవ్వగలరు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఏంటంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఆ డౌట్ క్లారిఫికేషన్ అవుతుంది అండ్ ఆ పాత్ కూడా తెలుస్తుంది. ఓకే. సో దట్ విల్ హెల్ప్ దెమ్ అవుట్ టు స్కోర్ హై, అట్లీస్ట్ బెటర్ దాన్ ద ప్రీవియస్ టైం. రైట్. బట్ అకాడమీ మాధాపూర్ అంటేనే యూజువలీ ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే ఆ ఫస్ట్ యాక్చువల్లీ అది కింద ట్యాగ్లైన్ పెట్టుకోవచ్చు. సో అంత ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర కానీ అండ్ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తుంటే కనుక. బట్ అంటే ఎలా మేక్ షూర్ చేస్తారు మ్యామ్ మీరు ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి? ఎట్లాగో అందరికీ ఉండేది ఆ 2 years కదా. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మనము స్పెషల్గా ఏమీ చేయక్కర్లేదు మేడం. జస్ట్ లైక్ వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ అవుట్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి కంటిన్యూస్ స్టడీ మీద ఫోకస్ చేసి ఓకే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు కంటిన్యూస్ దాని మీదే ఉన్నారనుకోండి, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ ఓకే స్ట్రెస్ అవుట్ అయ్యాము అన్నట్టు. అలా కాకుండా మనం వీఆర్ ఆల్వేస్ లైక్ మనం ఆ ర్యాపో అనేది పిల్లలతో మెయింటైన్ చేస్తాం. లైక్ ఆ డిస్కషన్స్ కానివ్వండి. సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే దాంట్లోనే వాళ్ళ స్ట్రెస్ బర్స్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫ్యాకల్టీతో మాట్లాడుతూ వాళ్ళ డౌట్స్ అడుగుతూ వీటిలో కొంచెం వరకు వాళ్ళు ఫ్రీ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ మాకు యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ యోగా ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే. సో వాళ్ళు ఆబ్వియస్గా దాంట్లోకి వెళ్ళినప్పుడు దే హ్యావ్ దట్ రిలాక్సేషన్. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మనం ఆబ్వియస్గా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పిల్లలతో ఎవరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఎవరికి ఎక్కడ రిలాక్సేషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో దానికి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడడం, వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం. ఓకే, మనం వాళ్ళని ఎటువైపు మోటివేట్ చేయాలి, ఎలా వాళ్ళు ఫ్రీ అవుతారు అనే దాని ప్రకారంగా వాళ్ళని గైడ్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఐఎమ్ షూర్ ఇప్పుడు ప్రాక్టికల్స్ అవుతున్నాయి కదా మ్యామ్. సో ప్రాక్టికల్స్కి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తుంటారు? సో ప్రాక్టికల్స్కి వాళ్ళు దే హ్యావ్ దేర్ ల్యాబ్స్ అండ్ ఆల్. సో వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో దే ఆర్ ఆల్ రెడీ ఫర్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు అది ఆ టెన్షన్ తీసుకోకుండా, ఆ నర్వస్నెస్ తీసుకోకుండా, ఎక్కడికో వెళ్తాము, ఎవరో ఉంటారు, మనం ఏదో చేయాలి, ఇలాంటి టెన్షన్ ఏమీ లేకుండా లైక్ వీ షుడ్ గివ్ దెమ్ దట్ కంఫర్ట్ దట్ మన కాలేజ్లో ఉన్నట్టే అన్నీ ఉంటాయి. లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ ద సేమ్. యూ హ్యావ్ టు ఓన్లీ జస్ట్ గో అండ్ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ అండ్ కమ్ బ్యాక్. ఇలాంటి ఒక జస్ట్ స్మాల్ మోటివేషన్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. రైట్. సో ఈ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి సో మీ దగ్గర నుండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద ఫైనల్ సజెషన్ యూ వుడ్ లైక్ టు గివ్ మ్యామ్? In this particular situation, it is like better for them to choose what they wanted to do instead of వేరే మనకి అరే నెక్స్ట్ ఏంటి మనం ఇది చేయకపోతే వేరే దాని మీద ఫ్యూచర్ ఉండదేమో, లేకపోతే ఇందుట్లోనే మనకి ఫ్యూచర్ ఉంటుంది, లేక వేరే స్ట్రీమ్కి దేనికన్నా వెళ్తే కనుక మనం అందుట్లో ముందుకు వెళ్ళలేము, ఇలాంటివి చాలా ఉంటాయి పిల్లలకి. ఓకే, ఇదే తీసుకోవాలి, ఈ స్ట్రీమ్ అయితేనే మనకి రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, వాళ్ళు వినేది కూడా అదే, బయట నుంచి వాళ్ళు వింటూ వస్తుంది కూడా అదే, ఇంట్లో నుంచి కూడా అదే వింటుంటారు. సో వాటి నుంచి కాకుండా నువ్వు దేంట్లో బెటర్గా పర్ఫామ్ చేయగలవు, నీకు ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, దాని వైపు నీకు నచ్చిన పాత్ నువ్వు డిసైడ్ చేసుకుంటూ ఓకే దాంట్లో నువ్వు ఎక్కడ సక్సెస్ అవ్వగలవు అనేది చెక్ చేసుకొని అటువైపుగా వెళ్తే దే కెన్ ఈజీలీ డూ దాట్. రైట్ మ్యామ్. అండ్ ఫైనలీ ఆల్సో ఇప్పుడు ఏదైతే మనకు అకాడమీ మాదాపూర్ బ్రాంచ్లో స్టూడెంట్స్ ఫెసిలిటీస్ వైజ్ మాట్లాడుకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు డిఫరెంట్ క్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో దాని గురించి ఒకసారి మెన్షన్ చేస్తారా? మనం ఫెసిలిటీస్ అంటే స్పెషల్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా దే కెన్ గెట్ క్లారిఫైడ్ త్రూ దాట్. ఓకే, మనకి లెక్చరర్స్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు, లైక్ సీనియర్ లెక్చరర్స్ అనే వాళ్ళు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. స్పెషల్గా మన అకాడమీలో ఇట్స్ లైక్ సీనియర్ లెక్చరర్స్ ఓన్లీ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు, తర్వాత వచ్చి జూనియర్స్ చూసుకుంటారు, ఇలాంటిది ఏమి ఉండదు. వీ హ్యావ్ అసోసియేట్ లెక్చరర్స్, వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్గా ఉంటారు తప్ప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడూ మనకి అవైలబుల్గా ఉండేది సీనియర్ లెక్చరర్స్. దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్.
ఓకే, ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా సీనియర్ లెక్చరర్ నుంచి దే కెన్ గో అండ్ క్లారిఫై దే డౌట్స్. అది కాకుండా కొంతమంది ఉంటారు సీనియర్ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం అసోసియేట్ లెక్చరర్స్ ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దే కెన్ డిస్కస్. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఓకే. అండ్ యాజ్ ఐ సెడ్ లైక్ దిస్ డిజిటల్ లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో అది ఎట్లయినా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. సో దట్ ఈస్ ఆబ్వియస్. ఏంటంటే మనకి డైరెక్ట్గా చెప్పేదానికంటే ఏంటంటే అలా చూపించి నేర్పించేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ వరకు గుర్తుండడం. రైట్. ఓకే, ఆ టాపిక్స్ మర్చిపోకుండా చిన్న మినిమం పాయింట్స్ నుంచి గుర్తుపెట్టుకోవడం అనేది వాళ్ళకి ఈజీగా అవుతుంది అది. ఓకే. సో ఈ ఇటువైపు నుంచి లెక్చరర్స్ సపోర్ట్ ఉంటుంది, అటువైపు నుంచి వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్స్ అవుతూ ఉంటాయి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దిస్ సైమల్టేనియస్లీ. ఓకే. సో వన్ అకాడమీ మాదాపూర్లో జస్ట్ ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రమే కాకుండా దర్ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్. దెన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ.